హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ ఛానల్. ఇది కదా నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ నుంచి కోరుకుంది. ఈ ఫైరే కదా నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ నుంచి కోరుకుంది ఇన్ని రోజుల నుంచి. ఈ ఫైర్ ఎప్పుడెప్పుడు చూపిస్తారా అనుకుంటే సో లాస్ట్ 2 వీక్స్ ఉండగా చూపించాడు. సరే అది రీజన్ ఏదేమైనప్పుడు కూడా ఫైనల్గా అయితే నిఖిల్ నుంచి ఏ ఫైర్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఫైర్ అయితే నిఖిల్ చూపించాడు. ప్రోమో చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎంతమందికి నిఖిల్ ఫైర్ చూడగానే నచ్చిందో ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ గౌతమ్ యష్మిని గేమ్ పరంగా నువ్వు వాడుకున్నావు అని చెప్పి నిఖిల్ అన్న మీకు ఎంతమందికి రాంగ్ అనిపించింది కూడా కామెంట్ చేయండి. నాకైతే రాంగ్ అనిపించింది 100%. అది టోటల్గా రాంగ్. ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకోవాల్సింది గౌతమ్. ఎందుకంటే సీజన్ 7లో కూడా యావర్ విషయంలో కొన్ని వర్డ్స్ లూజ్ అయ్యాడు. సీజన్ 8లో కూడా గౌతమ్ మన పృథ్వీతోని ఏం బిక్తో అని కూడా అన్నాడు. సో గౌతమ్ ఇది వాంటెడ్గా రిపీట్ చేస్తుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనేది తెలియదు, కానీ వర్డ్స్ చాలా దారుణంగా వదులుతాడు సమ్ టైమ్స్. గౌతమ్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఇదే. కాదు కూడదు, ఇది ఇంకా కరెక్టే గౌతమ్ అనుకుంటే అది మీ కర్మ. మీరు బ్లైండ్ సపోర్టర్స్ గౌతమ్కి. నేను ఇంకా గట్టిగా మాట్లాడితే మాత్రం మీరు గౌతమ్ పిఆర్ టీమ్ అని అనుకుంటారు. దట్స్ ఇట్. మీరు నన్ను ఏమనుకున్నా నాకు అవసరం లేదు, ఓకేనా? ఖచ్చితంగా చెప్తున్నా, ఇది గౌతమ్కి బిగ్గెస్ట్ మైనస్ ఎపిసోడ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఈ ఎపిసోడ్తో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో ఈజీగా తెలిసిపోయే ఎపిసోడ్ ఇది. ఖచ్చితంగా ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ దాన్ని ఎవరు విన్నర్ ఉంటారు ఎవరు అనేది ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది. ఈ యాజ్ పర్ ప్రోమో చూస్తేనే క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఖచ్చితంగా సరే నిఖిల్ ఏ తప్పు మాట్లాడినా కూడా సరే గౌతమ్ వాడి యూజ్ చేసిన వర్డ్ అయితే ఏదైతుందో అది ఖచ్చితంగా తప్పు. కాదు కూడదు అని చెప్పి మేము గౌతమ్ సంబంధించిన రివ్యూవర్లం, మేము గౌతమ్ పిఆర్టీకి సంబంధించిన రివ్యూవర్లం, గౌతమ్ ది రైట్ నిఖిల్ది మొత్తం తప్పు అని చెప్పి మీరు రివ్యూ చెప్తే మీ రివ్యూలో మీకు క్రెడిబిలిటీ పోయినట్టే. వాళ్ళు ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి ఒక వీడియో చేసి చూసినా ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆయన వయసుకు రెస్పెక్ట్ ఇవ్వడం తప్ప ఆయన మాట్లాడుకోవడం కూడా వేస్ట్. గౌతమ్ 100% రాంగ్. దట్స్ ఇట్. గౌతమ్ లాస్ట్ మూమెంట్లో దారుణంగా వర్డ్స్ లూజ్ అవుతున్నాడు. అది ఆయనకే ఇంపాక్ట్ చూపిస్తుంది. మళ్ళీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి గౌతమ్ నువ్వు ఇలా ఎందుకు అన్నావంటే ఆయన ఏదో సారీ చెప్పడం, మళ్ళీ వీళ్ళు వచ్చి బయాజ్డ్ బిగ్ బాస్, బయాజ్డ్ హోస్టింగ్, మా గౌతమ్ని టార్గెట్ చేసిండు, మా గౌతమ్ని ఇట్లా అనుకుంటే ఈ దొంగ ఏడుపులు ఈ సింపతి డ్రామాలు మళ్ళీ క్రియేట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ 2 వీక్స్ ఎంత సింపతి కోసం ట్రై అంత సింపతి కోసం ట్రై చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి నిఖిల్ ఫ్యాన్స్. అండ్ సరే ఆఫ్ కోర్స్ గౌతమ్ ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. నాకైతే నాకంటూ కొంచెం సెన్స్ ఉంది, నాకు బేసిక్ సెన్స్ తెలుసు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే గౌతమ్ అలా అనడం తప్పు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే హౌస్లో ఇప్పుడు గౌతమ్ అంటాడు థర్డ్ పర్సన్ కోసం నీకు సంబంధం లేదంటాడు, థర్డ్ పర్సన్ నామినేషన్ పాయింట్ తీసుకురాదు అంటాడు. అలాంటప్పుడు హౌస్లో లేని పర్సన్ కోసం నువ్వు తీసుకొచ్చి అలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే. గౌతమ్ది 100% తప్పే. ఈయన సీజన్ 7లో యావర్ విషయంలో కొన్ని ఇలాగే మాట్లాడాడు. అండ్ ఈ సీజన్లో అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు పృథ్వీని అయితే సేపు హౌస్లో ఉన్నంతకాలం నువ్వు ఫౌల్ లాంగ్వేజ్ వాడుతావు, నువ్వు ఇలాంటి మాటలు లేకపోతే ఓవర్ అగ్రెషన్ అయితే అంటే ఈరోజు గౌతమ్ చేసింది ఏంది? ఈయన అదే కదా చేసేది పని. ఇంకోటి ఏమంటాడు నిఖిల్ని మరి 2 రోజుల నుంచి నువ్వు ఎందుకు ఫైర్ ఇప్పించలేదట. నేను అదే క్వశ్చన్ అడుగుతున్న గౌతమ్ మరి ఎందుకు ఓన్లీ నామినేషన్ పాయింట్స్ నామినేషన్స్ అనగానే ఆ రెడ్ టవల్ పట్టుకొని ఎందుకు వస్తున్నావు? మరి ఫస్ట్ నుంచి అంటే తర్వాత ఎందుకు తీసేస్తున్నావు? ఏం పోట్రే చేద్దామని తీసేస్తున్నావు? నువ్వు ఇది కరెక్టా అది కరెక్టా? నీ గురించి కూడా చెప్పు కదా. మీ అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వెందుకు సోలా అని చెప్పి నిరూపించుకొని ఇంకా నీకు సంబంధం లేని దాంట్లో కూడా రైవల్టీ కోసం మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు ఏది కరెక్ట్? మరి నువ్వు ఒకరిని క్వశ్చన్ అంటే నిన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు అక్కడ హౌస్లో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కానీ నువ్వు చేసేటి అన్ని కూడా డ్రామాలే, అన్ని డ్రామాలే. అది కానీ కొంతమంది గొర్రెలకి, దానికి ఎవరు చేసేది ఏం లేదు. గౌతమ్ తెలియగా కొంతమందిని గొర్రెలను చేసి ఆడిస్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, అది వాళ్ళ ఇష్టం. దట్స్ ఇట్. గౌతమ్ ట్రప్లో పడుతున్నారు అలా అని చెప్పి నిఖిల్ 100% కరెక్ట్ ఉంటే 100% కరెక్ట్ లేడు. కాకపోతే కంపారిటివ్లీ గౌతమ్ కన్నా నిఖిల్ బెటర్. ఎందుకంటే అతనికి గేమ్స్ బాగా ఆడతాడు, ఉన్న పాయింట్స్. తన దగ్గర ఒకటి ఏంటంటే ఇంట్రోవర్ట్. ఇలా ఒకరి ముందు స్టేట్గా ఒక పాయింట్ చెప్పలేడు. దట్స్ ఇట్ తప్ప ఇంకా నిఖిల్లో పెద్ద నెగిటివ్ అయితే ఏమీ లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు నిఖిల్ ఒక్క వర్డ్ కూడా లూజ్ అవ్వలేదు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈ సిచ్యువేషన్లో నిఖిల్ వర్డ్స్ లూజ్ అయ్యాడని చెప్పి ఎవరైనా కామెంట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, నా వర్డ్స్ బ్యాక్ తీసుకుంటా. ఖచ్చితంగా చెప్తున్నా నిఖిల్ ఎక్కడ కూడా వర్డ్స్ లూజ్ అవ్వలేదు. దట్స్ ఇట్. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీని మాటలు వదిలేస్తాడు, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, అగ్రెషన్ చూపిస్తాడంటే ఇప్పుడు గౌతమ్ చేసింది అదే కదా. ఫౌల్ అది మన మాటలు వదిలేసినట్టే కదా, అది తప్పే కదా. లేదు మా గౌతమ్ ఏం చేసినా కరెక్ట్, మా గౌతమ్ శుద్ధ పూస అనుకుంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. మీకు ఎలా అనిపించింది ప్రోమోని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.